ఏనుగు చెవులను ఎప్పుడైనా గమనించారా? అవి చాలా పెద్దవిగా ఉంటాయి. అసలు ఏనుగుకు అంత పెద్ద చెవులెందుకు? వాటి వల్ల ఉపయోగం ఏంటి? ఏనుగు చెవులు నిజంగా చాలా పెద్దవి. ఒక ఆఫ్రికన్ ఏనుగు చెవి దాదాపు 1.8 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆసియా ఏనుగుల చెవులు కొంచెం చిన్నగా ఉంటాయి. ఏనుగులకు అంత పెద్ద చెవులు ఉండడానికి ప్రధాన కారణం థర్మో రెగ్యులేషన్, అంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి. ఏనుగులు బరువు ఎక్కువగా ఉంటాయి. ఒక ఆఫ్రికన్ ఏనుగు బరువు 6 నుంచి 7 టన్నుల వరకు ఉంటుంది. ఇంత పెద్ద శరీరం చాలా వేడిని ఉత్పత్తి చేస్తుంది. అందులోనూ ఆఫ్రికా లేదా ఆసియాలో వాతావరణం సాధారణంగా వేడిగా ఉంటుంది. వేడి వాతావరణంలో మనుషుల్లో అయితే చెమట ద్వారా శరీరం చల్లబడుతుంది. కానీ ఏనుగులకు చెమట గ్రంథులు లేవు. అందుకే చెవులు శరీరాన్ని చల్లబరుస్తాయి. ఏనుగు చెవులలో రక్తనాళాలు చర్మం ఉపరితలానికి చాలా దగ్గరగా ఉంటాయి. శరీరంలోని వేడి రక్తం ఈ చెవులలోని రక్తనాళాలకు చేరుతుంది. ఏనుగు తన చెవులను ఊపినప్పుడు గాలి ఈ రక్తనాళాలను చల్లబరుస్తుంది. ఈ చల్లని రక్తం తిరిగి శరీరంలోకి వెళ్లి మొత్తం శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. దీన్ని రేడియేటివ్ కూలింగ్ అంటారు. ఆఫ్రికాలో వేడి, ఎండ తీవ్రంగా ఉంటుంది. అందుకే ఆసియా ఏనుగుల కంటే ఆఫ్రికా ఏనుగుల్లో చెవులు మరింత పెద్దగా ఉంటాయి. ఏనుగులకు తమ చెవులను ఎప్పుడు ఊపాలో తెలుసు. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు అవి తమ చెవులను వేగంగా ఊపుతాయి. చల్లని వాతావరణంలో నెమ్మదిగా ఊపుతాయి లేదా అసలు ఊపు. ఏనుగు చెవులు కేవలం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం కోసం మాత్రమే కాదు, ఇవి ఇంకా చాలా పనులు చేస్తాయి. ఏనుగులకు అద్భుతమైన వినికిడి శక్తి ఉంది. అవి మనుషులకు వినిపించని తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను కూడా వినగలవు. ఈ శబ్దాలను ఉపయోగించి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర ఏనుగులతో కూడా అవి సులభంగా కమ్యూనికేట్ చేయగలవు. ఈ శబ్దాలు నేల ద్వారా కూడా ప్రయాణిస్తాయి. ఏనుగులు తమ కాళ్ల ద్వారా వాటిని గ్రహిస్తాయి. ఏనుగులు తమ చెవులను భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి కూడా ఉపయోగిస్తాయి. ఉదాహరణకు ఒక ఏనుగు భయపడినప్పుడు లేదా ఆగ్రహంగా ఉన్నప్పుడు అది తమ చెవులను విస్తరించి పెద్దవిగా కనిపించేలా చేస్తుంది. ఇది శత్రువులను భయపెట్టడానికి ఒక వ్యూహం. వేల సంవత్సరాల క్రితం ఏనుగులకు కూడా చిన్న చెవులే ఉండేవి. కానీ ఆ కాలంలో పెద్ద చెవులు ఉన్న ఏనుగులు వేడిని సమర్థవంతంగా తొలగించగలిగాయి. కాబట్టి అవి ఎక్కువ కాలం జీవించి ఎక్కువ సంతానాన్ని ఉత్పత్తి చేశాయి. కాలక్రమేణా పెద్ద చెవులు ఏనుగుల జన్యువుల్లో ఒక లక్షణంగా మారాయి. ఈ ప్రక్రియను న్యాచురల్ సెలక్షన్ అంటారు. ఇవి ఏనుగుల చెవులు వెనుకున్న కథ.